హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ లో భాగంగా కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఈ వీక్ లో కనిపించినవి పిక్ చేసుకుని వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు వీడియోస్ లో కూడా నేను కామెంట్స్ చూసాను చాలా మంది వరకు. వాళ్ళందరూ కూడా బోర్డు మధ్యలో ఉన్నాను అని కానీ లేకపోతే నోట్స్ ప్రొవైడ్ చేయమని కానీ కామెంట్స్ పెట్టారు. సో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. డెఫినెట్లీ లాస్ట్ 2 weeks నుంచి మనం ఏవైతే ఎంసీక్యూస్ అండ్ కంపైలేషన్ డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించి నేను పీడిఎఫ్స్ అనేవి ఓపెన్ గ్రూప్ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఏకమైస్ అకాడమీది దాంట్లో అప్లోడ్ చేపిస్తాను. జస్ట్ రేపటి వరకు ఓపిక్గా ఉంది. రైట్, దెన్ ఫస్ట్ ఇక మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి? 3 కమిషన్ షిప్స్. సో మనకు తెలిసింది ఇండియన్ నావీ అమూల పరిధిలోకి 3 షిప్స్ అనేవి రావడం జరిగింది, నావల్ షిప్స్. మరి అవి ఏంటి, వాటి గురించి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం. ఇది డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. దెన్ 1 rocket 2 missions. సో మనం జనరల్గా స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక రాకెట్ అనేది ఒక మిషన్ కోసం లాంచ్ చేస్తాం. బట్ 2 different countries యొక్క మిషన్స్ ఒకటే రాకెట్ నుంచి లాంచ్ చేశారు. ఫస్ట్ టైం జరిగింది. అది ఏ కంట్రీస్ ఏ మిషన్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కన్స్టలేషన్ ఇండియాలో ఎవరు లాంచ్ చేశారు, ఎవరెవరు పార్ట్నర్షిప్ చేశారు, ఎందుకు అనేది తెలుసుకుందాం. దాంతోపాటు పీకేసీ రివర్ లింక్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ మరి ఈ లింకింగ్ అనేది చేస్తే కనుక ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియా అనేది సబ్మర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఏంటి, దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత మహాకుంభమేళ మనందరికీ తెలిసిందే. సో Jan 13th స్టార్ట్ అయింది మహాకుంభమేళ. జనరల్లీ 144 yearsకి ఒకసారి వరల్డ్లోనే లార్జెస్ట్ పిలిగ్రిమేజ్ గ్యాదరింగ్ కూడా చెప్తారు. సో అది దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్కి చేస్తారు, రివర్స్ ఏంటి, ఇలాంటివన్నీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలానే ప్లాస్టిసైజర్స్ డిగ్రేడేషన్. సో ఎన్వైరన్మెంట్లీ మనం ప్లాస్టిక్ని డిగ్రేడ్ చేయడానికి చాలా కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక ఐఐటి దీన్ని డెవలప్ చేశారు. దాని యొక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. అలానే రీసెంట్గా మనం 26th January రోజు రిపబ్లిక్ డే పెరేడ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఈ ఇయర్ 75 years మార్క్ చేస్తాం. కాబట్టి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోమ్ సెలబ్రేషన్స్లో భాగంగా కొన్ని క్రాఫ్ట్స్ని అందరికి ఇవ్వబోతున్నారు ఒక బాక్స్లో. అవి ఏంటి, ఆ 6 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 6 క్రాఫ్ట్స్ అనేవి అన్నీ కూడా సదర్న్ ఇండియన్ స్టేట్స్ నుంచే ఉన్నాయి. ఆ సదర్న్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్. సో వాటి గురించి ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, 3 వార్షిప్స్ని మనం కమిషన్ చేయడం జరిగింది ఇండియన్ నావీలోకి. అవి ఏంటి, ఏ ప్రాజెక్ట్స్లో భాగంగా, దాన్ని ఎవరు బిల్డ్ చేశారు, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. మన 3 వార్షిప్స్ ఏంటి, ఐఎన్ఎస్ నీలగిరి ఇండియన్ నావల్ షిప్. ఐఎన్ఎస్ అంటే ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ వాగ్షీర్. రైట్, ఈ 3 ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాగ్షీర్. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఇండియన్ నావీ డెవలప్ చేసింది. అసలు వీటి ఫీచర్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. రైట్, సో ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి, ఐఎన్ఎస్ నీలగిరి. మరి ఇది ఏంటి అంటే ఒక స్టెల్త్ ఫ్రిగేట్. మరి స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఏంటి, సో స్టెల్త్ టెక్నాలజీ యూజ్ చేసే ఫ్రిగేట్ అనమాట. ఫ్రిగేట్ అంటే జనరల్గా మనకి వార్షిప్తో పోలిస్తే ఆర్ డెస్ట్రాయర్తో పోలిస్తే కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది, బట్ మిక్స్డ్ మనకి ఆర్మరీ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్, సో అసలు ఫస్ట్ స్టెల్త్ ఫ్రిగేట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కనుక మనం ఇలాంటివి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తామో ఎప్పుడు కూడా అవి ఎనిమీ రాడార్లోకి వెళ్లకుండా ఉండటం అనేది సేఫెస్ట్ మీ. అంటే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ లేకపోతే మనం యూజ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఎనిమీకి తెలియకుండా డిటెక్ట్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తారు, అవునా కదా? సో అందులో భాగంగా స్టెల్త్ ఫ్రిగేట్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు దాంట్లో మనకి రాడార్స్ కానీ సోనార్స్ కానీ మనం ఏది యూజ్ చేసినా, ఎనిమీ కంట్రీ యూజ్ చేసినా దీన్ని డిటెక్ట్ చేయడం అనేది హార్డ్ అవుతుంది. అలాంటి వాటిని స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటాం. అలాంటి ఒక స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ 17A భాగంగా నీలగిరి క్లాస్ సబ్మరైన్స్లో డెవలప్ చేసిందే ఈ ఐఎన్ఎస్ నీలగిరి. రైట్, మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు, మజగాన్ డాక్ యార్డ్ షిప్ లిమిటెడ్, వీళ్ళు ముంబై బేస్డ్. వీళ్ళతో పాటు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా, వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. మరి ఇదే ప్రాజెక్ట్లో భాగంగా ప్రాజెక్ట్ 17A ఇది నీలగిరి బేస్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ క్లాస్కి సంబంధించిన సబ్మరైన్. మరి నెక్స్ట్ ఫీచర్స్ చూస్తే కనుక ఇది మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్. ఓకే, దీంతో పాటు ఏంటి, ఇది బ్లూ వాటర్ అంటే మన నావీ కండక్ట్ చేసే ఆపరేషన్స్ అన్నింటిలోనూ ఇది మెయిన్ రోల్ ప్లే చేయబోతుంది. దాంతోపాటు మనకి 7 ఫ్రిగేట్స్ డెవలప్ చేయబోతున్నారు ప్రాజెక్ట్ 17A భాగంగా. ఆ 7లో ఫస్ట్ వన్ ఐఎన్ఎస్ నీలగిరి, దాన్ని మనం కమిషన్ చేసుకున్నాం. అంటే నావీ ఇప్పటి నుంచి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇదేంటి, యాంటీ ఎయిర్, యాంటీ సర్ఫేస్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అంటే దీన్ని ఎక్కడి నుంచి యూజ్ చేసిన, ల్యాండ్, వాటర్, ఎయిర్ ఎక్కడి నుంచి యూజ్ చేసినా దీన్ని మనం యూజ్ చేసి దాన్ని అటాక్ చేయడానికి స్కోప్ ఉంది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆకాష్
లండ్ మిసైల్స్ కానీ త్రిశూల్ ఇవన్నీ కూడా మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. సో ఇలాంటి వాటిని మనం దీని నుంచి డిప్లాయ్ చేసే ఛాన్స్ కూడా ఉంది, రైట్. సో నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ ఏంటి, మనం ఐఎన్ఎస్ సూరత్ గురించి. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే అగైన్ మజగాన్ డాక్ యార్డ్ షిప్ యార్డ్స్ లిమిటెడ్, వీళ్ళు ముంబై బేస్డ్. సో మన వీళ్ళు డెవలప్ చేసిన ఐఎన్ఎస్ సూరత్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి, ఇది ఒక యాంటీ గైడెడ్ మిసైల్ ట్యాంక్ డిస్ట్రాయర్, రైట్. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ లో ఐఎన్ఎస్ సూరత్ ఫస్ట్. సో మనకి ఇక్కడ మెయిన్గా దీన్ని ఏ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేశారు, ప్రాజెక్ట్ 15Bలో భాగంగా. మరి 15B అనేది దేనికి సంబంధించింది, విశాఖపట్నం క్లాస్కి సంబంధించిన గైడెడ్ మిసైల్ స్టెల్త్ డెస్ట్రాయర్స్ని కన్సిడర్ చేస్తాం. దాంట్లో భాగంగా ఐఎన్ఎస్ సూరత్ని డెవలప్ చేశారు, రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, విశాఖపట్నం క్లాస్కి సంబంధించి స్టెల్త్ అంటే ఎనిమి రాడార్లోకి డిటెక్ట్ అవ్వకుండా ఉండేవి, తక్కువ నాయిస్తో హార్డ్గా డిటెక్ట్ అవ్వకుండా ఉండే వాటిని మనం స్టెల్త్ అంటాం. గైడెడ్ మిసైల్స్ని అంటే మనకి IGMDP ప్రోగ్రామ్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మనం దాంట్లో డెవలప్ చేసేవన్నీ గైడెడ్ మిసైల్స్. అంటే మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి గైడెడ్ మిసైల్స్ ఏమైనా వస్తే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి మనం వాడేది ఏంటి, ఐఎన్ఎస్ సూరత్, రైట్. సో మరి ఇది ఇండియాలోనే ఫస్ట్ AI ఎంపవర్డ్ ఆర్ ఎనేబుల్డ్ వార్షిప్. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఇండియాలోనే ఫస్ట్ AI ఎనేబుల్డ్ వార్షిప్ గా కూడా చెప్పొచ్చు. మరి ఇదేంటి, ఈ సిరీస్ విశాఖపట్నం క్లాస్ ఆఫ్ సిరీస్లో ఇది 4th అండ్ ఫైనల్ డిస్ట్రాయర్. అంటే 4 ఇందాక మనం చూసిన దాంట్లో 7లో ఐఎన్ఎస్ నీలగిరి ఫస్ట్, ఇక్కడేమో టోటల్ 4లో ఇది ఫైనల్ 1 అండర్ ప్రాజెక్ట్ 15B. మరి దీంట్లో ఏమేమి పెట్టారు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్తో పాటు యాంటీ షిప్ మిసైల్స్తో పాటు మనకి టార్పిడోస్ని కూడా లాంచ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎంపవర్డ్ ఉన్నాయి. తర్వాత ఏంటి, ఇది కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ ప్రొపల్షన్ని కలిగి ఉంటుంది. అంటే కంబైన్డ్ గ్యాసెస్ 2 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని కలిపి మనం ప్రొపలెంట్గా యూజ్ చేస్తాం. దాంతోపాటు ఇది నెట్వర్క్ సెంట్రిక్గా వర్క్ చేస్తుంది. ఎక్కువగా నెట్వర్క్స్ యూజ్ చేసుకుని మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని ఎక్కువగా వార్ఫేర్లో ఇది డిజైన్ చేయబడింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసిన నావెల్ షిప్ ఏంటి, ఐఎన్ఎస్ వార్షిప్. మరి దీన్ని ఏ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేసాం, ప్రాజెక్ట్ 75. ప్రాజెక్ట్ 75లో భాగంగా మనం 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ని ఫ్రెంచ్ హెల్ప్తో డెవలప్ చేసుకుంటున్నాం. దాంట్లో లాస్ట్ వన్ ఇప్పుడు ఐఎన్ఎస్ వార్షిప్ని కమిషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే దీన్ని ఎవరు డెవలప్ చేశారు, సేమ్ మజగాన్ డాక్ యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. మరి వీళ్ళు ఎవరు, ముంబై బేస్డ్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు ప్రాజెక్ట్ 75లో భాగంగా ఏ క్లాస్ ఆఫ్ సబ్మరైన్స్, ప్రాజెక్ట్ 17Aలో నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని డెవలప్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 15Bలో భాగంగా విశాఖపట్నం క్లాస్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ని డెవలప్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 75లో భాగంగా మనం కల్వరీ క్లాస్ సబ్మరైన్స్, స్కార్పియన్ సబ్మరైన్స్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి, డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మరైన్స్. సో సబ్మరైన్స్ జనరల్గా మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒక అటాక్ సబ్మరైన్స్ ఉంటాయి, బాలిస్టిక్ సబ్మరైన్స్ ఉంటాయి. సో వీటి గురించి మీకు డీటెయిల్గా సబ్మరైన్స్ గురించి ఒక వీడియో కావాలి అంటే అది కామెంట్ సెక్షన్ చెప్పండి, డెఫినెట్గా కవర్ చేస్తాను. దెన్ ఇది మొత్తం 6 సబ్మరైన్స్లో లాస్ట్ వన్. సో మనం ఇందాక చూసినట్టు ఐఎన్ఎస్ సూరత్ 4th లాస్ట్ వన్ అండ్ ఇది 6th లాస్ట్ వన్. ఐఎన్ఎస్ నీలగిరి మాత్రం ఫస్ట్ అమాంగ్ ద 7, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు. తర్వాత ఇది వైర్ గైడెడ్ టార్పిడోస్ లాంచ్ చేయడానికి, యాంటీ షిప్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఫ్యాక్టరీ అసెంబుల్డ్ ఉంటాయి, అక్కడికి వచ్చిన తర్వాత వాటిని అసెంబుల్ చేస్తారు, ఫ్యాక్టరీలో ఇవి అసెంబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. దెన్ ఎయిర్ ప్రొపల్షన్ సిస్టమ్ కూడా దీని ఫీచర్. మరి మనం ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 సబ్మరైన్స్ని డెవలప్ చేసుకున్నాం అన్నాం కదా, ఆ 6 ఏంటి అనేది చూద్దాం. ఐఎన్ఎస్ కల్వరీ, సో దీన్ని కమిషన్ ఎప్పుడు చేశారు, 2017లో. తర్వాత కందేరి 2019, కరాంజ్ 2021, ఐఎన్ఎస్ వేలా 2021, ఐఎన్ఎస్ వాగిర్ ఇది జనవరి 2023 లాస్ట్ ఇయర్. దెన్ వాగ్షీర్ అనేది 2024లో మీకు నావీకి డెలివర్ చేశారు, రీసెంట్గా కమిషన్ చేశారు. కానీ సీ ట్రయల్స్ ముందు కండక్ట్ చేస్తారు 2023లో. లాంచింగ్ డిఫరెంట్, తర్వాత కమిషనింగ్ డిఫరెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో మీకు టైం లైన్స్ అక్కర్లేదు, కానీ ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది, రైట్. దెన్ అసలు మరి ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ ఈవెంట్ అంటే, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్న 3 నావల్ షిప్స్ని ఫస్ట్ టైం ఒకటేసారి కమిషన్ చేయడం హిస్టరీలోనే జరిగింది, రైట్. సో ఫస్ట్ టైం ఇక్కడ ఐఎన్ఎస్ సూరత్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్, ఇది స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ నీలగిరి, దాంతోపాటు ఒక సబ్మరైన్, సో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్, అటాక్ సబ్మరైన్. సో వీటన్నిటిని ఇట్లా డిఫరెంట్ సబ్మరైన్స్ కానీ, డిఫరెంట్ మిసైల్ డెస్ట్రాయర్స్ని కానీ, డిఫరెంట్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని కానీ అన్నిటిని ఒకటేసారి కమిషన్ చేయడం ఫస్ట్ టైం జరిగింది. దాంతోపాటు ఇది మేక్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, ఆత్మనిర్భర్ భారత్ ఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటున్నాం కదా, దానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. అలానే ఇది ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియా యొక్క బలాన్ని, ఇంకా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ అని మన ప్రైమ్ మినిస్టర్ సాగర్ అనే కాల్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించింది కూడా ఇది ఇంకా స్ట్రెంథన్ చేస్తుంది. సో ఇది నావల్ షిప్స్ కి గురించి ఇన్ఫర్మేషన్.
రైట్. సో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, 1 రాకెట్ 2 మిషన్స్. జనరల్గా మనం ఒక పర్టికులర్ లాంచ్ స్పేస్ క్రాఫ్ట్ పంపించిన ఒక లాంచ్ వెహికల్ పంపించిన దాంట్లో ఒక రాకెట్, రైట్. ఒక రాకెట్ అంటే మల్టిపుల్ పేలోడ్స్ పంపిస్తాం తప్పించి ఒకటే స్పేస్ క్రాఫ్ట్స్ నుంచి 2 మిషన్స్కి కావాల్సిన స్పేస్ క్రాఫ్ట్స్ని కానీ లాంచెస్ని కానీ మేము పంపించాం అనమాట. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఏం జరిగింది అంటే స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 యూజ్ చేసి యుఎస్ఏ యొక్క నాసా స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక లాంచ్ ప్యాడ్ ఆర్ మనం రోవర్ లాంటిదని చెప్పొచ్చు, లూనార్ ఎక్స్ప్లోరేషన్ అంటే మూన్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి సెకండ్ సిచ్యువేషన్లో మనకి జపాన్ కూడా లూనార్ ఎక్స్ప్లోరేషన్స్లో భాగంగా వాళ్ళు కూడా ఒక స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించడం జరిగింది. సో ఇలా మనం ఒకటే మిషన్ నుంచి 2 రాకెట్స్ అంటే 1 రాకెట్ 2 మిషన్స్ 1 రాకెట్ నుంచి 2 మిషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నాం. సో అదే ఫస్ట్ టైం జరిగింది, రైట్. సో ఇక్కడ మనం పంపించింది ఏంటి, బ్లూ గోస్ట్. ఈ బ్లూ గోస్ట్ ఏంటి, నాసా యొక్క రాకెట్. సో ఇదేంటి, రెసిలియన్స్ అనేది జపాన్ యొక్క రాకెట్, రైట్. సో ఈ రెండింటిని మనం లాంచ్ చేసాం. మెయిన్గా 2 ఏంటి, ఫ్యూచర్లో లూనార్ ఆపరేషన్స్ యూజ్ చేయడానికి దీన్ని వాడటం జరుగుతుంది. మరి ఇక్కడ దీని గురించి తెలుసుకుంటే మనకి ఎవరెవరిని పంపించారు, యుఎస్ఏకి సంబంధించిన బ్లూ రెవల్యూషన్ అనేది నాసాకి సంబంధించిన సిఎల్పిఎస్ ప్రోగ్రామ్లో భాగంగా లూనార్ ఎక్స్ప్లోరేషన్స్కి సిగ్నిఫికెంట్గా హెల్ప్ చేస్తుందని దీన్ని పంపించడం జరిగింది. దాని తర్వాత జపాన్. సో ఇక్కడ మనకి రీకన్సైన్స్ అని చూసాం కదా, సో అది మనకి జపాన్కి సంబంధించిన ఐస్పేస్ అనే ప్రైవేట్ ఏజెన్సీ డెవలప్ చేసింది. ఇది ప్రైవేట్ కంపెనీ, ఇక్కడ నాసా పబ్లిక్, ఇక్కడ ప్రైవేట్ కంపెనీ. సో ఇది కూడా మనకి లూనార్ సర్ఫేస్ మీద రోవింగ్ అనేది అంటే మనకి ఇలా రోబోటిక్ ఆర్మ్ లాంటిది నడవడానికి రోవర్ యూజ్ చేస్తారు. సో అలాంటి వాటిని రోవర్లో జపాన్ పంపించింది. సో ఇక్కడ బ్లూ గోస్ట్ అంటే ఎవరు, ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనేది నాసా క్లిప్స్ ప్రోగ్రామ్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. సో ఇక్కడ 10 సైంటిఫిక్ పేలోడ్స్ నాసాకి సంబంధించింది క్యారీ చేసింది. సో దేనికి హెల్ప్ చేస్తాయంటే మనకు లూనార్ డస్ట్ ఎలా ఉంది, లేకపోతే మూన్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ మీద మూన్ సర్ఫేస్ మీద మనకి టెంపరేచర్ ఎలా ఉంది, సర్ఫేస్ ఆర్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్పడానికి పేలోడ్స్ హెల్ప్ చేస్తాయి. అలానే మనకి నావిగేషన్తో పాటు కంప్యూటింగ్ టెక్నాలజీ విషయంలో కూడా లూనార్ సర్ఫేస్ గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత రెసిలియన్స్. ఈ రెసిలియన్స్ అనే మిషన్ జపాన్ పంపించింది. ఐస్పేస్ యూరోప్ అనే కంపెనీ ప్రైవేట్ ఏజెన్సీ టోక్యో బేస్డ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. మరి దీన్ని దేనికోసం డెవలప్ చేశారు, టెనాషియస్ అంటే ఇది రోవర్ అనమాట, రైట్. సో రోవర్ ఏంటి, రోబోటిక్ ఆర్మ్ ఉంది, అది లూనార్ సర్ఫేస్ మీద నడుస్తూ అక్కడ ఏం జరుగుతోంది, ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇన్వెస్టిగేటింగ్ మూనాస్ ఫార్ నార్త్. మనం సదర్న్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి మనం ట్రై చేస్తే ఇక్కడ జపాన్ ఏమో ఫార్ నార్త్ మీద ట్రై చేస్తోంది. దాని ఏరియాని ఏమంటున్నారు ఇక్కడ, మార్ ఫ్రిగోరస్. సో ఇది ఏరియా, రైట్. సో ఇప్పుడు మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మిషన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. సో మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో నావిగేషన్ కానీ కంప్యూటింగ్ టెక్నాలజీ లూనార్ సర్ఫేస్ మీద ఈజీ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. గ్లోబల్ కొలాబరేషన్. సో 2 కంట్రీస్ లైక్ యుఎస్ఏ జపాన్ కలిసి ఈ మిషన్ లాంచ్ చేశాయి. సో దాంట్లో భాగంగా మనకి సస్టైన్ లూనార్ ఎకానమీ. ఫ్యూచర్లో అన్ని కంట్రీస్ కూడా మూన్ మీద ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హ్యాబిటేషన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా ఇది హెల్ప్ చేస్తుంది. అలానే ఇన్నోవేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్. సో ఒక కంట్రీ కొత్త ఇన్నోవేషన్స్ని ఇంకో కంట్రీ యూజ్ చేయొచ్చు. అలా మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి ఇంకా ఈజీ అండ్ ఇన్నోవేటివ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కన్స్టలేషన్. సో మనకి సంబంధించి ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ లాంచ్ అనేది మనకి రీసెంట్గా చూస్తే ఏరోస్పేస్ కంపెనీ, హైదరాబాద్ ఏరోస్పేస్ కంపెనీ కాల్డ్ స్కై రూట్, వీళ్ళు విక్రమ్ ఎస్ అనే పేరుతో 2023లో మనకి ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ లాంచ్ చేశారు, రైట్. సో ఇది చేశారు. కానీ ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒక్క శాటిలైట్ని మాత్రమే మనం లోవర్ ఎర్త్ ఆర్బిట్ కంటే ఇంకొంచెం తక్కువ 100 కిలోమీటర్స్ రేంజ్లోనే పెట్టామన్నమాట. సబ్ ఆర్బిటాల్ ప్లేన్ అంటాం, దాంట్లోనే పెట్టాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని ఒకటే గోలో ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేట్ స్పేస్ కన్స్టలేషన్ ఫస్ట్ టైం ఇండియాలో జరిగింది. మరి దీన్ని ఎవరు చేశారు అని అంటే గూగుల్కి సంబంధించిన పిక్సెల్, రైట్. పిక్సెల్ అనేది బెంగళూరు బేస్డ్ స్పేస్ స్టార్ట్అప్ అనమాట. గూగుల్ ఎయిడ్తో వాళ్ళు ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇండియాలో ప్రైవేట్ స్పేస్ కన్స్టలేషన్ అంటే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని 1 గోలో ఫస్ట్ టైం ప్రైవేట్ లాంచ్ చేసింది గూగుల్ బేస్డ్ పిక్సెల్, రైట్. సో ఇది ప్రైవేట్ కన్స్టలేషన్. సో గూగుల్ హెల్ప్ చేసింది. గూగుల్కి ఎవరు హెల్ప్ చేశారు, స్పేస్ ఎక్స్ యుఎస్ బేస్డ్ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. మరి దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, కాలిఫోర్నియా యుఎస్ఏ నుంచి ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి మెయిన్గా ఏమంటే మనకి ఫ్యూచర్లో అట్మాస్ఫియరిక్ చేంజెస్ జరిగినప్పుడైనా లేకపోతే ఎన్వైరన్మెంటల్ చేంజెస్ జరిగినా డిజాస్టర్స్కి సంబంధించినవైనా వీటికి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే మనకి హై స్పెక్ట్రల్ ఇమేజింగ్ అనేది అవసరం.
హై స్పెక్ట్రల్ ఇమేజింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అన్నిటిని యూజ్ చేసి మనకి ఇమేజెస్ ఇచ్చే వాటిని హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ అంటాం. సో దానికి సంబంధించి మనకి అగ్రికల్చర్లో అయినా, మైనింగ్ అయినా, ఎన్వైరన్మెంటల్ అయినా, డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా వీటన్నిటికి సంబంధించిన హై రెజల్యూషన్ ఇమేజెస్ ఇవ్వడానికి ఈ కన్స్టలేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఫీచర్స్ ఏంటి? హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, శాటిలైట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఏంటి? మనకి క్రాప్ ఈల్డ్స్ అనేవి పెంచడానికి కానీ, న్యాచురల్ రిసోర్సెస్ని వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ ఇలాంటి వాటిని మానిటర్ చేయడంతో పాటు ఆయిల్ స్పిల్స్ అయినప్పుడు వాటిని మానిటర్ చేయడం కానీ, జియోగ్రఫిక్ బౌండరీస్ని సర్వే చేయడం కానీ, ఇవన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్న శాటిలైట్స్కి అడిషనల్గా 18 అడిషనల్ శాటిలైట్స్ని 2029 వరకు కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి గూగుల్ పిక్సెల్ అనేది ట్రై చేస్తాం. రైట్, నెక్స్ట్ మరి పీకేసీ రివర్ లింక్ ప్రాజెక్ట్ ఏంటి? సో ఇది రీసెంట్గా రాజస్థాన్లో దీనికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, మనకి ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ కంబైన్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ అనే దాన్ని దీనికి లింక్ చేయబోతున్నారు. దీనివల్ల ఏంటి? ఆల్మోస్ట్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అయితే రాజస్థాన్లో ఉన్నాయి. 23 డిస్ట్రిక్ట్స్కి వాటికి వాటర్ కానీ, ఇరిగేషన్కి కానీ, ఇవన్నీ వాటర్ అవైలబుల్గా తీసుకురావడానికి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఇది రణ్తంబోర్ టైగర్ రిజర్వ్ ఏదైతే రాజస్థాన్లో ఉందో దాన్ని సబ్మర్జ్ చేసే ఛాన్స్ ఉంది అని కూడా ఎన్వైరన్మెంటలిస్ట్ చెప్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం పీకేసీ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ 3 రివర్ నేమ్స్ కలిపి పీకేసీ: పరాబతి, కల్సింది అండ్ చంబల్. సో చంబల్ అనేది యమునా రివర్కి ట్రిబ్యూటరీ, యమునా అనేది గంగా రివర్ ట్రిబ్యూటరీ. సో ఫస్ట్ అసలు అర్థం చేసుకుందాం. ఇది ఒక ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్. సో ఇంటర్ స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. దీన్ని మనం దేంతో కంబైన్ చేస్తున్నాం? ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్తో కంబైన్ చేస్తున్నాం. మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? స్టార్ట్ చేసింది 2017లో అయినా కూడా దీన్ని ఫైనల్గా మోడిఫై చేసి 2023లో ఫైనలైజ్ చేయడం జరిగింది. సో మరి దీని ఆబ్జెక్టివ్ ఏంటి? లింకింగ్ అనగానే ఒక చోట ఎక్కడైతే తక్కువ వాటర్ ఉంటాయో దాన్ని మనం సర్ప్లస్ వాటర్కి యాడ్ చేసి వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా చూడటమే ఇంటర్ లింకింగ్ ఆఫ్ ద రివర్స్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ మధ్యలో ఈ లింకింగ్ అనేది జరుగుతుంది. మరి ఇక్కడ రివర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయినాయి అంటే మనకి చంబల్ రివర్, పరాబతి అండ్ కల్సింది రివర్స్తో పాటు బనస్ రివర్ కానీ అదర్ ట్రిబ్యూటరీస్. బనస్ అనేది చంబల్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో ఫస్ట్ ఒక చంబల్ రివర్ గురించి చూద్దాం. చంబల్ అనేది యమునా నది యొక్క ట్రిబ్యూటరీ. కానీ ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? వింధ్యా మౌంటైన్స్. వింధ్యా మౌంటైన్స్ అనేవి మనకి మధ్యప్రదేశ్లోనే, అక్కడి నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది. దీని ట్రిబ్యూటరీస్ ఏంటి? బనాస్ కానీ, కల్సింది. అంటే ఈ చంబల్ యొక్క ఉపనది ఈ కల్సింది, పరాబతి కూడా దాని ఉపనది, దాంతోపాటు సిప్రా అండ్ మెజ్ రివర్స్. రైట్. సో దాని పరాబతి రివర్ ఎక్కడ ఆరిజినేట్? అగైన్ వింధ్యా మౌంటైన్ రేంజెస్లో. ఇక్కడ ట్రిబ్యూటరీస్ చూస్తే కునో పాల్పూర్, మనం వైల్డ్ లైఫ్ సాంక్చురీ చూస్తున్నాం కదా, ఎక్కడైతే చీతాస్ రీలొకేట్ అయ్యో అక్కడ కునో, పార్వాన్ అలాన్ విత్ సీప్ రివర్స్. దీంతో పాటు కల్సింది రివర్. కల్సింది రివర్ అనేది మనకి ఆరిజిన్ అనేది అగైన్ మధ్యప్రదేశ్లోనే ఉంది, దేవాస్ డిస్ట్రిక్ట్లో. సో ఇక్కడ ట్రిబ్యూటరీస్ నేవాస్, ఆహు అండ్ పర్వాన్. సో ఈ రివర్స్ అనేవి దీని ట్రిబ్యూటరీస్. సో మరి ఇక్కడ మెయిన్గా రణ్తంబోర్ టైగర్ రిజర్వ్ సబ్మర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం కదా, దాని గురించి చూస్తే ఇది ఆరావళిస్ అండ్ వింధ్యా మౌంటైన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో మనకి అక్కడ ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఇది మనకి రాజస్థాన్, ఈస్టర్న్ రాజస్థాన్లో ఈ టైగర్ రిజర్వ్ కనిపిస్తుంది. ఆరావళిస్ అండ్ వింధ్యాస్ మీట్ అయ్యే జంక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే చంబల్ రివర్ అనేది దీనికి సదర్న్ పార్ట్లో, అలానే బనస్ రివర్ దీని యొక్క ఉపనది అనేది నార్దర్న్ పార్ట్లో ఈ రివర్ టైగర్ రిజర్వ్ నుంచి పాస్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అలానే మనకి ఇక్కడ రణ్తంబోర్ ఫోర్ట్ అనేది కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజస్థాన్లో చాలా ఇంపార్టెంట్ ఫోర్ట్. అది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కలిగి ఉంది. అది కూడా ఈ పర్టికులర్ ఏరియాలో ఉంది. దాంతోపాటు మనకి ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్. సో డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అంటే జనరల్గా 100 సెంటీమీటర్స్ కంటే యాన్యువల్ రెయిన్ఫాల్ తక్కువగా ఉంటే డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ థార్న్ ఫారెస్ట్ అనేవి లెస్ దాన్ 50 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అవి కనిపిస్తుంటాయి. మరి ఇక్కడ యూనిక్నెస్ ఏంటి అంటే మనకి గ్రేట్ బౌండరీ ఫాల్ట్. సో ఫాల్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? 2 ప్లేట్స్ కన్వర్జ్ అయినప్పుడు మనకి ఫాల్టింగ్ అనేది జరుగుతుంది. సో ఫాల్టింగ్ జరిగినప్పుడు ఫామ్ అయిన వింధ్యాస్ అండ్ ఆరావళిస్ మధ్యలో ఎప్పుడైతే కన్వర్జెన్స్ జరిగిందో అప్పుడు ఒక ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఫాల్ట్ అనేది కూడా ఈ రణ్తంబోర్ టైగర్ రిజర్వ్లోనే ఉంది. సో ఇవన్నీ కూడా యూనిక్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైగర్ రిజర్వ్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? మహాకుంభమేళా. సో రీసెంట్గా ఇది ప్రయాగ్రాజ్లో ఆల్మోస్ట్ మనకి మహాకుంభమేళా అనేది ఎవ్రీ 12 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ కుంభమేళా అంటే ఏంటి తెలుసుకుందాం. ఇది ఒక హిందూ పిలిగ్రిమేజ్ సెంటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్గా రివర్స్లో మనం సేక్రెడ్ రివర్స్ లైక్ గంగా, యమునాలో బాత్ చేస్తే మనం చేసిన పాపాలు అవన్నీ కూడా మనకి ఎరేజ్ అయిపోయి మనం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అనే ఒక బిలీఫ్తో స్టార్ట్ అయిన కాన్సెప్టే కుంభమేళా. రైట్. సో దీన్ని లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ హ్యూమానిటీ ఆన్ ద ఎర్త్ అని కూడా అంటారు. దీని తర్వాత మనకి సమ్మక్క సారలమ్మ జాతర అనేది సెకండ్ లార్జెస్ట్
ఫేర్గా చెప్పొచ్చు. సో మరి టైప్స్ ఆఫ్ కుంభమేళా ఏంటంటే అర్ధ కుంభమేళా, ఇది ఎవ్రీ 6 yearsకి ఒకసారి వస్తుంది. జనరల్గా ఐదర్ ప్రయాగ్రాజ్లో కానీ హరిద్వార్లో కానీ కండక్ట్ చేస్తారు. హరిద్వార్ ఏంటి మనకి, హరిద్వార్లో ఫస్ట్ టైం గంగా నది ప్లెయిన్ ఏరియాలోకి ఫ్లో అవుతుంది. ప్రయాగ్రాజ్లో గంగా రివర్ యమునా రివర్తో కలుస్తుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది. దెన్ మహాకుంభమేళా అంటే ఏంటి, సో ఇది పూర్ణ కుంభం అని కూడా అంటాం. ఇప్పుడు జరుగుతుంది ఇది. సో ఎవ్రీ 12 yearsకి ఒకసారి జరుగుతుంది. సో ఇది 4 different ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి ప్రయాగ్రాజ్ ఇంతకు ముందు అలహాబాద్ అనేవాళ్ళం. సో ఇప్పుడు దాని హరిద్వార్, తర్వాత నాసిక్, త్రయంబకేశ్వర్ కలిపి అండ్ ఉజ్జయిన్. సో ఈ 4 ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు, ఆల్టర్నేటివ్గా మారుస్తుంటారు. సో ఇక్కడ ఏంటి మనం ఇది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే సన్ యొక్క పొజిషన్, మూన్ యొక్క పొజిషన్, జూపిటర్ బృహస్పతి యొక్క పొజిషన్ని బట్టి మనకి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది డిసైడ్ చేస్తారు. దెన్ హిస్టారికల్ ఆరిజిన్ ఏంటి అంటే దీనికి సంబంధించి మనకి సముద్ర మంథన్ అనే కాన్సెప్ట్ హిందూ మైథలాజికల్ టెక్స్ట్లో ఉంది కదా, అమృతం చిలికించినప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అని కూడా ఒక నమ్మకం. దెన్ ఈ ఎర్లియస్ట్ రికార్డ్స్ ఏంటి, స్కంద పురాణాలో కానీ వీటన్నిటిలో కూడా వీటి మెన్షన్ అనేది ఉంది, రైట్. సో తర్వాత చైనాకి సంబంధించిన ఫేమస్ పిలిగ్రిమేజ్ ట్రావెలర్ హిన్జియాంగ్ అని కూడా అంటాం కదా, హర్ష టైంలో వచ్చారు, ఆయన కూడా దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. మరి 4 different ప్లేసెస్లో జరుగుతుంది కదా, 4 different ప్లేసెస్లో ఉన్న రివర్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి. హరిద్వార్లో మనకి చూసాం ఆల్రెడీ గంగా రివర్ ప్లెయిన్లోకి ఎంటర్ అవుతుంది, సో రివర్ గంగా. అండ్ ప్రయాగ్రాజ్లో మనకి గంగా, యమున అండ్ సరస్వతి అనేది పేరియో ఛానల్ అయిపోయింది, అంటే మనకి కనిపించకుండా ఫ్లో అవుతుంది అంటున్నారు. సో గంగా, యమున, సరస్వతి యొక్క త్రివేణి సంగమమే ఈ ప్రయాగ్రాజ్. దాని తర్వాత నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్. సో మనకు తెలిసిందే త్రయంబకేశ్వర్ నుంచి గోదావరి రివర్ ఆరిజినేట్ అవుతుంది. సో అది మహారాష్ట్రలో ఉంది. ఉజ్జయిన్లో క్షిప్రా రివర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, రైట్. దెన్ సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, స్పిరిచువల్ క్లెన్సింగ్తో పాటు ఆస్ట్రాలజికల్లీ కూడా ఇంపార్టెంట్. సో ఇట్లా 12 yearsకి వచ్చినప్పుడు కొంతమందికి ఫేవర్ చేస్తుంది అని అంటారు. దాంతోపాటు సో మనం రీసెంట్గా కూడా చూసాం, సో చాలా మంది సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఏమైనా డిసీజెస్ ఉంటే కుంభమేళాలో స్నానం చేస్తే అదంతా క్లియర్ అయిపోతుంది అని కూడా న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలా డిఫరెంట్ ఫేట్స్ ఉన్నాయి. అలానే కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు సాధు అఖండ ప్రొసెషన్స్. సో ఇక్కడ మెయిన్గా మనం కుంభమేళాస్ చూస్తే కనుక నాగ సాధువులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ బాత్ తీసుకుంటూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ సెంటర్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ప్లాస్టిసైజర్స్ని డిగ్రేడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఎవరు డెవలప్ చేశారు, ఐఐటి రూర్కీ. సో వాళ్ళు ఏం డెవలప్ చేశారు, ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్, దాని పేరేంటి డైఎథైల్ హెక్సైల్ ప్లాథైడ్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్. దాన్ని యూజ్ చేయడానికి అంటే దాన్ని డిగ్రేడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ యూజ్ చేశారు. సో దాన్ని యూజ్ చేసి ప్లాస్టిక్ని ఈజీగా డిగ్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి మనకి బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ యూజ్ చేసి ఇక్కడ హై మాలిక్యులర్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో డిహెచ్పి లాంటివి ఎక్కువ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్లో, కాస్మెటిక్స్లో వాడుతూ ఉంటారు, అలాంటి వాటిని డిగ్రేడ్ చేయడం కూడా ఈజీ అవ్వబోతుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటి మనకి ఎలాంటి బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ యూజ్ చేస్తున్నారు అని అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే నేమ్ ఇచ్చి అది ఏంటో చెప్పమనే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎస్టిరేస్ అనేది ఒక ఎంజైమ్. సో దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దీన్ని డిగ్రేడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. తర్వాత ఎడిషనల్ ఎంజైమ్స్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఏ ప్లాంట్ నుంచి అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇవి ఒకసారి చూసుకోండి. దెన్ నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మనం ఇలా చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో సస్టైనబుల్గా అంటే ప్లాస్టిక్ని యూజ్ చేసేంత వరకు మనకు ఆల్టర్నేటివ్ ఉంటే ఫైన్, ఆల్టర్నేటివ్ లేనప్పుడు ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా మనకి లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వడం కష్టం. సో అలాంటప్పుడు ప్లాస్టిక్ని యూజ్ చేసినా కానీ డిగ్రేడ్ చేసేటట్టు ఉంటే టెక్నాలజీ ఇంకా ఈజీ అవుతుంది. సో దానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత పొల్యూషన్ కంట్రోల్. సో మన ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మెరైన్ పొల్యూషన్స్లో మెయిన్గా గ్రేట్ పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది కదా, వాటికి సొల్యూషన్గా చెప్పొచ్చు. అలానే స్కేలబిలిటీ. సో జనరల్గా మనకి ఇది ఈజీగా ఇంకా ఫీజిబుల్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనం లెస్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈకోలీ బ్యాక్టీరియా లాంటివి కూడా మనకి ఈజీగా ఎరాడికేట్ అవుతాయి. సో దాని తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఇన్ బయోటెక్నాలజీ. సో మన ఫైటో రెమిడియేషన్, మైక్రో రెమిడియేషన్ ఇవి వింటుంటాం కదా, అంటే జనరల్గా బ్యాక్టీరియాని ఇలాంటి వాటిని యూజ్ చేసి డిగ్రేడ్ చేస్తుంటాం, దానికి కూడా ఇది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, రైట్. దెన్ లాస్ట్ టాపిక్ ఏంటి, రిపబ్లిక్ డే పెరేడ్కి సంబంధించి. రిపబ్లిక్ డే మనం 75th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం January 26th. సో ఆ పర్టికులర్ రిపబ్లిక్ డేలో మనం ఎట్ హోమ్ సెలబ్రేషన్స్ అనేవి జనరల్గా స్టేట్ గవర్నర్స్ అండ్ రాష్ట్రపతి ఎవరైతే ఫ్లాగ్ని అన్ఫోల్డ్ చేస్తారో వాళ్ళు జనరల్గా మనకి ఇది సెలబ్రేట్ చేస్తుంటారు. సో అందులో భాగంగా ఈసారి వచ్చే గెస్ట్లందరికీ కూడా మన క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ని చూపించడానికి 1 district 1 product ప్రోగ్రామ్లో భాగంగా మన ప్రెసిడెంట్ కొన్ని 6 క్రాఫ్ట్స్ని ఇవ్వబోతున్నారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. కలంకారీ పెయింటెడ్ బాంబూ బాక్స్. సో ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి. సో మనకు తెలిసింది కలంకారీ అంటే హ్యాండ్ ఆర్
పెన్ ప్రింటెడ్. సో హ్యాండ్ క్రాఫ్ట్ విత్ నిమ్మకుంట కలంకారీ పెయింటింగ్స్. సో ఇక్కడ ఏ స్టేట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది జిఐ ట్యాగ్ ని పొందింది. సో దెన్ తెలంగాణ నుంచి ఏంటి ఇక్కత్ పోచంపల్లి కవర్ తెలంగాణ నుంచి. సో ఇక్కడ ఏంటి మనకి రీయూజబుల్ కవర్ అనేది ఇక్కత్ వీవింగ్ చూపిస్తూ ఇది జిఐ ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ. దెన్ గన్జిఫా ఆర్ట్ మ్యాగ్నెట్ అనమాట, ఇది కర్ణాటక నుంచి. సో ఇదేంటి అంటే మనకి ఇంట్రికేట్ గంజిఫా ఆర్ట్ అనేది జనరల్ గా చూపించిన ప్లేయింగ్ కార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యూస్ చేసేటట్టు కర్ణాటక నుంచి జిఐ ట్యాగ్. దెన్ కాంజీవరం సిల్క్ పౌచ్. సో ఇది ఎక్కడి నుంచి తమిళనాడు. కాంజీవరం అంటే సిల్క్ శారీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ తమిళనాడు ఫేమస్. సో హ్యాండ్ సిల్క్ పౌచ్ అనేది సింబలైజింగ్ కాంజీవరం చూపించే విధంగా దాన్ని డిజైన్ చేశారు. ఇది జిఐ ట్యాగ్ ఫ్రమ్ తమిళనాడు. దెన్ ఎట్టి కొప్పాక డాల్స్ అనేవి టాయ్స్ అంటాం కదా, అవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎకో ఫ్రెండ్లీ అండ్ ట్రెడిషనల్ వుడ్ డాల్స్ అనమాట. ఈ జిఐ ట్యాగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. స్క్రూ పైన్ బుక్ మార్క్ ఇది కేరళ నుంచి. ఇది ఓవెన్ ఫ్రమ్ న్యాచురల్ స్క్రూ పైన్ లీవ్స్ అనేవి ఉంటాయి కేరళలో, సో దాని నుంచి చేశారు. ఇది జిఐ ట్యాగ్ ఫ్రమ్ కేరళ. సో ఇలా మనకి 6 ప్రోడక్ట్స్ ని ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ లో భాగంగా షోకేస్ చేయబోతున్నారు. సో మరి ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో ఇండియన్ బీచెస్ కి సంబంధించి ఒక రికగ్నిషన్ లాంటిది. ఇట్ ఈస్ అ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఎకో లేబుల్ అకార్డెడ్ బై ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ డెన్మార్క్. Second, under this initiative, only western coastal beaches from India are certified. మరి 2 స్టేట్మెంట్స్ లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ లో భాగంగా 7 డిఫరెంట్ టాపిక్స్ నుంచి పిక్ చేసుకుని డిస్కస్ చేయడం జరిగింది. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.